మనలో చూడండి, దేవుడు ఉంటే చాలు అనేంత విశ్వాసం లేకపోతే ఏమవుతుందంటే, ఏదో ఒకటి వచ్చి మన విశ్వాసాన్ని తగ్గిచ్చేసి లోకంలో పడిపోవడానికి, జారిపోవడానికి కారణమవుతుంది. అంటే కావలసినంత నీరు ఒక చెట్టుకి వేయిపోతే ఆ చెట్టు బతకదు, పెద్దదవ్వదు, గాలి వానకి తట్టుకోదు, వేర్లు లోపలికి వెళ్ళదు, గట్టిగా నిలబడదు, పెద్దదవ్వదు, మొద్దుగా అవ్వదు. కావలసినంత నీళ్లు. చూసారా, ఒక చెట్టు బలంగా నిలబడాలంటే ఈ ప్రకృతిలో, ఒక ఇల్లు బలంగా నిలబడాలంటే ఈ గాలివానలకు కావలసినంత పునాది కావాలి, గట్టి పునాది కావాలి. పాతకాలంలో గుడిసెలు తీసేసి ఇప్పుడు ఎందుకు బిల్డింగ్లు వేసుకున్నాం మనం? ఆ గుడిసెలు గాలివానకి తట్టుకోలేకపోతున్నాయి. అంటే గుడిసెలు గాలివానకు తట్టుకోలేవు. ఇదిగో ఇలా పిల్లర్స్ వేసుకుంటే బలంగా ఉంటుంది. అంటే గాలివానకు తట్టుకోవాలంటే పునాదితో వేయబడిన బిల్డింగ్ కావాలన్నమాట. అలాగే ఈ లోకంలో మనల్ని పరలోకం వెళ్ళనీయకుండా సాతాను ఎన్నో రకాల ఆశలు, దురాశలు చూపించి అవిశ్వాసంలో పడేసి, మనుషుల మాయలో పడేసి మనల్ని అవిశ్వాసులుగా తయారు చేస్తాడు. మరి ఆ అవిశ్వాసంలో పడకుండా ఉండాలంటే, వాడు చూపించే దురాశల్లో పడకుండా ఉండాలంటే మనకు కావలసినటువంటి విశ్వాస శాతం ఎంత? అది మన జీవితంలో కానీ చూసుకుంటే ఉందా లేదా అన్న చూసుకుంటే విశ్వాసి అయితే నాకు ఏమున్నా లేకపోయినా యేసయ్య దొరికాడు చాలు. విశ్వాస శాతం జాగ్రత్త వినండి. పడిపోని విశ్వాస శాతం, సాతానికి లొంగిపోని విశ్వాస శాతం ఎంత ఉంటే నువ్వు పడిపోకుండా ఉంటావు? ఎంత విశ్వాసం ఉంటే ప్రతి ఆదివారం మందిరానికి రాగలవు? ఎంత విశ్వాసం ఉంటే పరలోకానికి సిద్ధపడగలవు?